ఎలక్షన్స్ అప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లాంటిది ఛాయిస్ తగ్గుతుంది, ఆగిపోదు, తగ్గుతుంది. ఇలాంటి దాంట్లో సేఫ్ జోన్ లో జనసేన బీజేపీలు ఉంటాయా? అట్లేం లేదు, వాళ్ళకు ఉన్న ఓట్లు అని అంటే వాళ్ళకి ఎలాంటివి ఉండవు కదా, దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఉండదు కదా. అంటే ఒకటి బేసిక్ గా వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత కంపేర్ చేసినప్పుడు వీళ్ళకి ప్రభావం కదా, ఇవన్నీ కూడా కూటమిలో ఉన్నారు కదా వాళ్ళు, కూటమి ప్రభావమే కదా. అంటే ఇలాగ అడ్డా దొడ్డిదారుల్లో పోల్ మేనేజ్మెంట్ ఉండదు వాళ్ళకి, ఉండదు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో బీజేపీ సునాయాసంగా గెలిచిందంటే వాళ్ళకి ఉన్న ఓటు బ్యాంక్ వాళ్ళని కాపాడింది అనేది వచ్చిన వాళ్ళ ఓట్లు ఆగడం బీజేపీకి ఉపయోగపడింది. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఓట్లన్నీ గల్లంత అయిపోయినాయి. రేపొద్దున అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఇంకా ఎంత అనేది చెప్పలేము. ఇప్పుడు మెయిన్ ఇక్కడ వచ్చినటువంటిది ఇది కాదండి, ఇది అవుట్స్కట్స్ లో ఉన్నాడు. అసలు సిసలైనటువంటిది కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం దాకా ఉన్న ఒక పెద్ద సమస్య. ఇది అయ్యాక తేలాలి, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉన్న వాళ్ళు ఓట్లు ఏది ఉంచుకున్నారు, అక్కడదా ఇక్కడదా? అక్కడ ఉంచుకుంటే ఇక్కడ నష్టపోతారు, ఇక్కడ ఉంచుకుంటే అక్కడ రేవంత్ నష్టపోతాడు. ఎవరు కానీ కొన్ని సాధ్యం కాని అంశాల మీద నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉందా ఈసీ రేపొద్దు? 2002 ప్రాతిపదిక అనేది తప్పు. అవును, ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది, ఉన్నాడా లేడా అంతే, ఇట్స్ ఎనఫ్. అంతకు మించి అప్పుడు మీ తాత ఎవరు, ఇప్పుడు మీ నాయనమ్మ ఎవరు అనవసరం, అవి అడుగుతున్నారు, అది తప్పు. అప్పుడు ఓటర్ ఐడి అడగడం తప్పు, అదే కదా, అది మాత్రం రాంగ్.